రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దోపిడీలు దౌర్జన్యకాండ విపరీతంగా పెరిగిపోయాయని జనసేన పార్టీ నాయకులు కొనతాల రామకృష్ణ వైసీపీ ప్రభుత్వ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ నియోజకవర్గంలో గత 9 రోజులుగా చేపట్టిన పాదయాత్ర సింహాచలంలో ఘనంగా ముగిసింది. ఈ పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా మంత్రి కొనతాల రామకృష్ణ, టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు పాసర్ల ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత 3 రాజధానులంటూ ప్రజలను మోసం చేశాడని ఎద్దేవా చేశారు. ఏమీ లేకుండా ఎలా వస్తారు అని పోలీసు బందోబస్తు చామంతి శ్రీనివాసరావుని తరిమి కొట్టారు. అదే ఈ రోజు ఇదే సింహాచలం ప్రాంతంలో జనసేన పార్టీ తరఫున మనం వెళ్తే హారతలు, అదేవిధంగా దిష్టి గుమ్మడికాయలతో దిష్టిని తీసి పూల వర్షం కురిపించి మనల్ని స్వాగతం పలికారు సార్. అదే రేపు పొద్దున జనసేన టీడీపీ ప్రభుత్వం మనం స్థాపించబోతామని చెప్పడానికి ఒక సంకేతం కింద నేను భావిస్తున్నాను. ఈ రోజు రాత్రి ఎందుకంటే మాకు వచ్చే అనేక సమస్యలు సార్, ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే డ్వాక్రా మహిళల్ని విపరీతంగా ప్రజా సమస్యలకు అంటే ప్రజా మీటింగ్ల కోసం, పబ్లిక్ మీటింగ్స్ కోసం వాడుకుంటున్నారు సార్ అని చెప్పని రాఖీ పండుగ రోజు రాఖీలు కట్టించుకుంటారు రోడ్డు మీద. నన్ను అవంతి శ్రీనివాస గారు పిఎంపాల సీఐతో పంపించి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేసి కేసు పెట్టారు. ఏంటంటే రాఖీ కట్టించుకోవడం తప్పంట. మరి ఈ విధంగా మీరు చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన పార్టీ ప్రభుత్వం రాబోతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎమ్మెల్యేల అధికారం లేవు, ఎంపీల అధికారం లేవు, ఎవరికి అధికారాలు అనేది తీసేసి ఇక్కడ ప్రాంతానికి ఒక సామంతరాజుల్ని మొన్నటి వరకు విజయసాయిరెడ్డి గారు పరిపాలించారు, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు పరిపాలిస్తున్నారు. ఇలాంటి సామంతరాజుల్ని ఏర్పరచుకొని పేరుకి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పుకుంటూ వాళ్ళకి చిల్లర విసిరేటట్టు, బిస్కెట్లు విసిరేటట్టు ఓ పదాలు విసిరేసి మరి వాళ్ళ నుంచి వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా, వాళ్ళకి ఎటువంటి విధులు లేకుండా వాళ్ళని చిన్న చూపు చూస్తూ మరి ఈ నలుగురు ఆ నలుగురు చేత ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మరి ఈ రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా మరి లిక్కర్ కరప్షన్, అదేవిధంగా మైండ్ కరప్షన్. ఈరోజు ఎంతో మంచి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉత్తరాంధ్ర కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ఒక్క న్యాయం జరగట్లేదు. అన్ని చోట్ల అన్యాయం జరుగుతూ ఉంది. 2014 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారు అకుంఠిత దీక్షతో ఈ పార్టీని నడిపించడమే కాకుండా ప్రజలతో నేను అండగా ఉంటాను, ఈ వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడతాను అని ముందుకు రావడం అన్నది చిన్న విషయం కాదు. ఇటువంటి యువ నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజలకు కావాలి. ఈరోజు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కుంటే ఒక ఉరకలెత్తున్నటువంటి యువ రక్తం ఒకవైపు ఉంది. ఈ రెండు కలిస్తే ఏమైనా తిరుగుందో చెప్పండి. మనకు మహాభారత యుద్ధంలో కృష్ణుడు రథసారథి అయితే, పార్థసారథి అయితే, సారథి అయితే ఈయన పార్థుడు బాణాలు ఎక్కువ పెడతా ఉన్నాడు ప్రతిపక్ష మీద, కౌరవుల మీద. ఆ రకంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రథసారథిగా ముందు నడిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అర్జునుడిలా మీకు ఈ కౌరవ అంతా కురు సైన్యాన్ని అంతా కూడా మట్టి కనిపించే కార్యక్రమం రేపు జరగబోతా ఉంది. దానికి మీ అందరూ ఆశీస్సులు కావాలి.